చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మేము మా ఇంటినెక్కడా తాకట్టు పెట్టలేదు. ఓహో, ఇలా అబద్ధం చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనుకుంటున్నారా? పుష్ప, పోలీసులకు ఫోన్ చెయ్యి. ఇలాంటి వాళ్ళకి వాళ్లే కరెక్ట్. పోలీసులకా? చేయమ్మా, చెయ్యి. వాళ్ళు కూడా రాని. రేయ్, ఇల్లు దస్తావేజులు తీసుకొచ్చావు కదా? తెచ్చానా? ఇవ్వు. తీసుకోమ్మా. సాక్ష్యానికి ఇది కూడా ఇవ్వండి. పోలీసుల ముందే అన్నీ తేల్చుకుందాం. పుష్ప, ఇవి మనింటి పత్రాలేనా చూడు. అత్తయ్య, ఇవి మన ఇంటి పత్రాలే. ఇప్పటికైనా ఒప్పుకున్నారుగా, అదే చాలు. ఇవి మీ దగ్గరికెలా వచ్చాయి? ఇవి మీకిచ్చిందెవరు? ఇదెక్కడి వరసా? ఇంటి దస్తావేజులు మాకెవ్వరూ ఊరికే ఇవ్వలేదు. తాకట్టు పెట్టుకోవడానికి మాత్రమే ఇచ్చారు. లేదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నిజం చెప్పండి, ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? మీ ఇంటి పత్రాలకి రెక్కలొచ్చి ఎగురుకుంటూ వచ్చాయి. ఇదిగో, వెట్టకారంగా మాట్లాడద్దు. అత్తయ్య, మీ దగ్గర అప్పు తీసుకుందెవరు? అసలు మీకు ఈ దస్తావేజులు ఇచ్చిందెవరో చెప్పండి. అన్నయ్య, నువ్వా? ఏమైంది? కొంచెం మిస్ అయి ఉంటే ఇక్కడ రోడ్డు మీద ఉండేవాడివి. నేను ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాను మీనాక్షి. చేయిచ్చి పైకి లేపుతావో అలాగే వదిలేస్తావో అంతా నీ చేతిలో ఉంది. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? అప్పిచ్చిన వాళ్ళు మన ఇంటికొచ్చారు. ఇంటికా? అమ్మకి వదినకి ఈ విషయం తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియకుండా నువ్వే చూసుకోవాలి ప్లీజ్ మీనాక్షి. అన్నయ్య, ఆ రోజే చనిపోదామని వెళ్తుంటే నువ్వే వద్దని అడ్డుపడ్డా. కానీ ఈరోజు ఇదంతా నా కళ్ళారా చూడాలని నన్ను బతికించావా? అన్నయ్య, ఏదేదో మాట్లాడుకో. అన్నింటికి చావే పరిష్కారం కాదు కదా. అలాగే అమ్మకి పుష్పకి నా అప్పుల విషయం తెలియడం కూడా పరిష్కారం కాదు మీనాక్షి. అలాగని ఎన్ని రోజులు దాచిపెడతావన్నయ్య? మొత్తం నీ చేతిలోనే ఉంది మీనాక్షి. వాళ్ళిద్దరూ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. నిన్ననే అమ్మను బయటికి తీసుకెళ్లాలని అమ్మ చాలా సంతోషపడుతుంది. నీలాంటి భర్త దొరకడం నా సౌభాగ్యమని పుష్ప ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళ నమ్మకాన్ని సంతోషాన్ని పోగొట్టమంటావా? చెప్పు మీనాక్షి. పెద్ద కొడుకు ఇంటి కోసం అప్పు చేసి కష్టపడుతున్నాడని తెలిస్తే అమ్మ పుష్ప బాధపడతారు కదా. వాళ్ళు బాధపడతారనే కదా ఇంట్లో ఇన్ని రోజులు చెప్పకుండా దాచిపెట్టింది. కానీ ఈరోజు అంతా తెలిసిపోతుంది. అది మన చేతుల్లో లేదన్నయ్య. ఉంది. నువ్వు మనసు పెడితే అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏమంటున్నావన్నయ్య? నేనేం చేయగలను? ప్లీజ్ మీనాక్షి. మీ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నది ఎవరు అని మీకే తెలియదా? నిజంగా తెలీదండి. అయినా ఇల్లు తాకట్టు పెట్టడం అనేది చిన్న విషయమా చెప్పండి? ఇంటి పేపర్స్ మీకిచ్చిన వాళ్ళు ఎవరు? అదే నేను